సరే అయితే ఇప్పుడు అసలు బాధ మా ప్రజల బాధ చెప్తాను మీకు. జ్యోతిష్యం అనగానే తెలుసుకోవాలని ఆసక్తి ఎంత ఉంటుందో, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది మాకు. ఎంత గుంజుతారో, ఎన్ని కోట్లు అడుగుతారో, లక్షలు అడుగుతారో, ఏం అడుగుతారో తెలియట్లేదు. సో మీరు అదే కేటగిరీయా ఎట్లా? మీ మీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే మేము ఆస్తులు అమ్ముకోవాలా, ఏం చేయాలి చెప్పండి? మీరు మీ ఇంట్రొడక్షన్ లోనే చెప్పారు, ఈ లుక్స్ సింపుల్ చెప్పారు. అవును. ఇప్పుడు జ్యోతిష్యులని మీరు మీరు ముందు అడిగినట్టుగానే కొన్ని వర్గాలు వారే చెప్పాలా, కొన్ని వేషధారణలోనే ఉండాలా అని అడిగారు మీరు. అవును. శంకరాచార్యుడు అనండి, సిఖి ముండి జటిలో వ్యాపి ఉదర నిమిత్తం బహుకృత వేషం. వారు వారు పుట్టిన కుటుంబాన్ని బట్టి, వారి కల్చర్ని బట్టి ఆ రకమైన వేషధారణ వస్తుంది. జనరల్గా మనం గుడికి వెళ్ళేప్పుడే భయపడి కాళ్ళు బయట కడుక్కుని వెళ్తాం. అలాగే వేరే చోటుకి వెళ్ళేప్పుడు కూడా ఏంటో పరిస్థితి తెలియకుండా వెళ్తాం. సో వారి భాష అందరికీ జనసామాన్యానికి అర్థం కాని భాష వాళ్ళు ఉపయోగిస్తారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చాలామంది భయపడతారు. జ్యోతిష్యంలో ఉన్న నియమం ఏంటంటే ప్రతిఫలం ఆశించి చెప్పకూడదు, కానీ చెప్పించుకున్న వారు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండకూడదు యథాశక్తి. అదివరకు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏమైనా అడగాలంటే పళ్ళో పూలో తీసుకెళ్లి వారికి ఇచ్చి, అయ్యా నాకు సమస్య వచ్చింది. ఆయన ఏమైనా రైతు తోటకూర పండిస్తే తోటకూర ఇచ్చేవాడు, ధాన్యం పండిస్తే ధాన్యం, కూరగాయలు అంటే కూరగాయలు అయ్యగారు అని చెప్పి పాలు ఇచ్చేవారు, పాలు ఇచ్చేవారు. దాంతో వాళ్ళు సంతృప్తి పడేవారు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో ఎవ్రీథింగ్ బికమ్ మానిటైజ్డ్, వస్తువు పడిపోయింది, దాంతో వచ్చింది. సో ఈ జ్యోతిష్యుల్ని ఆదరించే వాళ్ళు లేకపోయారు. దాంతో కొంతమంది తప్పనిసరిగా కొంత తీసుకోవాల్సి వచ్చింది. ఎట్లాగైతే అన్ని రంగాల్లోనూ వ్యాపారం పెరిగిందో దీనిలో కూడా పెరిగింది. ఆ వ్యాపారం పెరబెట్టి అందరూ కొంతమంది రేటు పెట్టారు. కానీ నేను ఇంత రేట్నే చెప్తాను, ఇది చెప్తాను అనేది తప్పు, అది నేను ఫాలో అవను. నాకు వచ్చే చాలా మంది ముందే అదే అడుగుతారు, మీ ఫీజు ఎంత సార్, అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అంటారు. నేను నా నెంబర్ ఇస్తాను, వాళ్ళ లక్ కలిసి ఏ కాలని మాట్లాడతాను. ముందు అసలు నీ బాధ ఏంటి చెప్పు నాయనా, నువ్వు ఇవ్వగలవా ఇవ్వలేవా, నువ్వు ఇవ్వగలిగింది ఇవ్వు, ఇవ్వలేకపోతే నాకు నమస్కారం పెట్టాయి, ఐ విల్ బి సాటిస్ఫైడ్ విత్ దట్ అని చెప్తాను. ఆయన బాధ ఎక్కువ మంది వచ్చేది ఆర్థిక బాధలే, అంతే. వారికి ఆర్థిక బాధ ఉందో లేదో వారి చార్ట్ చూస్తే మాకు తెలిసిపోతాయి. ఆయన ఇవ్వగలడా, నేను మొదట్లో అలా చూసి అనుకోకుండా ఎవరైనా నేను ఇవ్వలేను సార్ అంటే ఒప్పుకునేవాడిని. ఇంకో కొంతమంది ఉంటారు, సార్ మీరు చెప్పింది కరెక్ట్ అయితే నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తా, ఎక్కడ తీసుకెళ్తా, ఎక్కడికి తీసుకెళ్ళదు, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నీకే తెలియదు, నన్ను ఎక్కడ తీసుకెళ్తావు, నీకు కావాల్సింది చెప్పు, ఇక్కడతో అయిపోయింది అని చెప్తాను. ఇంకొంతమంది ఏమంటారు, ఇప్పుడు ఫోన్లు పని చేయట్లేదు సార్, మా ఫోన్ పే లేదు సార్. సో మీరైతే మాకు అందుబాటులో ఉన్న వాళ్ళే కదా. సో అట్లయితే ఇప్పుడు మిమ్మల్ని మా బాధలు చెప్పుకుంటాం మీకు, ఎందుకంటే మీరు కాస్ట్లీ అనుకోండి, చెప్పి వేస్ట్ మీకు మళ్ళీ. రైట్. సో మీరు మా సామాన్యుల మనిషి కాబట్టి అడుగుతాను. రైట్. ఇప్పుడు మనిషికి, సగటు మనిషికి అనేక రకాల బాధలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగ ప్రభావమో లేదంటే కాల ప్రభావం తెలియదు, కానీ బాధ అంటే ఆర్థిక బాధే ఉంది జనాలందరికీ. దీన్ని పోగొట్టే పరిహారం ఏదైనా ఉందా, ఈ బాధలు పోగొట్టుకునేది? ప్రతి మనిషికి 5 రకాల బాధల్లో ఏదో ఒక బాధ ఉంటుందండి. ఆయన చేసుకున్న పూర్వజన్మ పాపం వల్ల వస్తాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, మానసిక, ఆరోగ్య, ఆర్థిక. ఈ 5 బాధల్లో ఏదో ఒక బాధ లేనివాడు ఉండడు. ఆధ్యాత్మిక బాధలు అంటే ఆత్మతో పాపం చేసిన వాళ్ళు పిచ్చోళ్ళ రోడ్ల పక్కన ఉంటుంటారు, వారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, చూసే వాళ్ళంతా పిచ్చోళ్ళు అనుకుంటారు, కానీ వాడు దేవుడితో కనెక్షన్ లో ఉంటాడు. వాళ్ళు ఆత్మనిచ్చేవాడు దేవుడు, ఆత్మతో సంబంధి ఆ దైవ దూషణ, దైవ ధిక్కారం అటువంటి చేసిన వాళ్ళకి ఆ జన్మ వస్తుంది. ఇంకా భౌతిక బాధలు అంటే ఫిజికల్, మన బాడీకి పుట్టుకతోటి గుడ్డి, మూగ, చెవుడు, పంగు అటువంటి డిఫార్మిటీస్ వస్తాయి. వారి శరీరంతో పాపాలు చేస్తే వారికి అది వస్తుంది. ఇంకా మానసిక బాధలు, మానసికంగా ఈ గత జన్మలో వీరు ఎవరినైనా బాధిస్తే, శాడిస్టులు అంటారు, అట్లా ఎవరినైనా బాధ కలిగిస్తే ఆ మానసిక బాధ వీరికి వస్తుంది. ఇంకా ఆరోగ్య బాధ, అందరికి అన్నీ ఉంటాయి, ఏదో రోగం వెంటాడుతూ ఉంటుంది, వారికి తెలియదు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే నీకేం లేదంటారు, కానీ ఈయనకి అది రాదు. అలా ఆరోగ్య బాధల్లో కూడా 3 రకాలు ఉంటాయి. పీడ, బాధ, పీడ, మారకం, దాన్ని బట్టి అవి వస్తాయి. నెక్స్ట్ చివరికి వచ్చేది ఆర్థిక బాధ. బాధ, పీడ అంటే తెలుసు, మారకం అంటే మరణం. ఎవరికైనా ఒక అనారోగ్యం వచ్చిందంటే అది కొంతకాలం బాధించేది బాధ, హాస్పిటల్కి వెళ్ళాక తగ్గేది పీడ. దానితో హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆయనకి జీవితం లేదు, అది మారకం. అవి తెలుసుకో. ఇక ఆఖరి బాధ ఆర్థిక బాధ.
ఆర్థిక బాధలు లీస్ట్ బాధలు అన్నమాట. కానీ అందరూ అవే అనుకుంటారు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది 4 రోజులు మీరు తీసుకోండి అంటే వస్తదా? నాకు పిచ్చెక్కింది నా పిచ్చి మీరు తీసుకోండి, మీకు పిచ్చెక్కినప్పుడు నేను తీసుకుంటానంటే వస్తదా? అట్లా. నా కాలు ఇరిగిపోయింది కొన్నాళ్ళు మీ కాలు నాకు ఇయ్యంటే ఇస్తారా? ఇవన్నీ జరగవు. ఇవన్నీ అన్నిట్లోకి లీస్ట్ బాధ ఆర్థిక బాధ. కాకపోతే ఇప్పుడు జరిగింది ఏంటంటే కలియుగం ప్రభావం ఉండటం వల్ల పంచభూతాలతో ఏర్పడిన ఈ ప్రపంచం ఉంటే ఈ ప్రపంచాన్ని అంతా ఆడించే ఆరోభూతమే ధనం. దానికోసం అందరూ ప్రయత్నం చేయక తప్పదు. ధనమూలం ఇదం జగత్. ఆ ప్రయత్నాలు అందరూ చేయాలి. మీరు చెప్తుంటే గరుడ పురాణం విన్నట్టుంది నాకు. ఓకే, రైట్. ఇక ఆ డబ్బు బాధ తర్వాత చాలా మందికి అతిపెద్ద సమస్య పెళ్లి. అసలు ఎన్ని కాల్స్ వస్తాయి, నాకే వస్తాయి. నేను గురుగారు చెప్పి నాకు పెళ్లి కావట్లేదండి, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదండి అని. వీటికి ఎట్లా సార్, వీటికి పరిహారాలు ఉంటాయా? మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది పూర్వకాలంలో పెట్టారు. ఇందులో 5 రకాల వివాహాలు ఉన్నాయి. దేవ వివాహం, అసురీ వివాహం, ప్రాజాపత్యం, గాంధర్వం, రాక్షసం. ఇన్ని రకాల వివాహాలు ఉన్నాయి. దేవ వివాహం అంటే దేవుడికి అర్పిస్తారు. అసురీ ప్రాజాపత్యం మెయిన్. ప్రాజాపత్యం అంటే అందరికీ ఉండటానికి ఒక గృహస్థుకి ఒక అమ్మాయి పుట్టిన ఒక అబ్బాయి పుట్టిన ఆమెని తగిన వరుడికి ఇచ్చి పెళ్లి చేయటం కోసం ఆ గృహస్థ ప్రయత్నం చేసి అతనికి పెళ్లి చేయాలి. ఆ ప్రయత్నాలు ఇదివరకు ఏంటంటే ఇది సోషియో రిలీజియస్ సిస్టమ్. మనం సాంఘికంగా వారికి భద్రత, ఆర్థికంగా భద్రత ఉండాలి కనుక వాళ్ళ జీవితం ఎలా ఉంటో తెలుసుకుని, ఎటువంటి వరుడు వస్తాడో ఎటువంటి వధువు వస్తుంది తెలుసుకుని, వాళ్ళ కోసం ఇన్ని రకాల గుణాలు ఉంటే వీటి ఉంటే వాళ్ళు అంతా కలిసి ఉంటారు అనే పరిస్థితిలో ఆ సిస్టమ్ వచ్చిందన్నమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే ఈ వివాహ విషయంలో కొన్ని దోషాలు అప్పుడు అబ్జర్వ్ చేస్తాం. మెయిన్ గా అందులో ఉండేది కుజదోషం. కుజదోష సప్తమ, మన వివాహానికి తెలియజేసేది ఇలా జాతకంలో సప్తమ స్థానం, కళత్ర స్థానం అంటారు అన్నమాట. ఆ కళత్ర స్థానంలో ఎవరున్నారు, కళత్రాధిపతి ఎవరు, ఎక్కడున్నారు, అటువంటివి చూడాలి. మళ్ళీ 2వ స్థానం మన కుటుంబ స్థానం, ఆయనకు కుటుంబ యోగం ఉందా లేదా చూడాలి. అట్లాగే సప్తమంలో కుజుడు గాని, రాహువు గాని, శని గాని ఉన్న వారికి పెళ్లిళ్ళు ఆలస్యం అవటం గాని జరగకపోవడం కూడా ఉంటుంది అన్నమాట. అయితే ఏం జరుగుతుందంటే కొన్ని రకాలు ఉన్నాయి, లగ్నాలు ఉంటాయి. గురువర్గం, శని వర్గం లగ్నాలు. గురువు, సూర్యుడు, కుజుడు ఒక వర్గం, చంద్రుడు. శని, రాహువు, శుక్రుడు, రాహువు, కేతు ఒక వర్గం. ఇప్పుడు కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, సింహరాశి, సింహ లగ్నం. వీరికి 7th ప్లేస్ వచ్చి కుంభరాశి, మకర రాశి అవుతాయి. సో వీరికి ఆపోజిట్, సూర్యుడికి శని ఆపోజిట్ కనుక అందుకు ఆయన డిలే చేస్తాడు. అట్లాగే ప్రతి వాళ్ళకి 7th ప్లేస్ వచ్చి ఆపోజిట్ ప్లేస్ అన్నమాట. ఆపోజిట్ ప్లేస్ లో సరైన గ్రహాలు ఉంటే వారికి పెళ్లిళ్ళు అవుతాయి. ముందు ఎప్పుడు పెళ్లిళ్ళు అవుతాయి అంటే తెలుస్తుంది అక్కడ. సైన్స్ మీరే తెలుసుకోవాలి, మాకు సంబంధం లేదు. మాకు పరిహారం చెప్తే చేసేసుకుంటాం. పరిహారం అంటే ముందు చార్ట్ చూసుకోవాలండి. చూసుకునే వారికి ఏ యోగం ఉంది. కొంతమందికి బహు కళ్యాణ యోగం ఉంటుంది, బహుభార్య యోగం, కొంతమందికి అసలు పెళ్లి యోగం ఉండదు. ఇప్పుడు అటువంటివన్నీ ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు కోలివింగ్ అంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ప్రస్తుతం ఈ వివాహ సిస్టమ్ని దీని ప్రభావం చూపించే గ్రహాలు 5. మనిషికి కావాలంటే సఖ్యం, సౌఖ్యం, సహచర్యం, సంతానం, సహధర్మం, ఈ 5 పాటించాలి. సఖ్యం అంటే లవ్, ఫ్రెండ్షిప్. ఒక 2-3 ఫ్రెండ్ ఆడమ్మగా వస్తే అది ప్రేమలో. ఆ ప్రేమ కారకుడు చంద్రుడు. అప్పుడు కొంతమంది ప్రేమలో పడతారు. ఆ ప్రేమ ఫలించాలంటే నెక్స్ట్ వచ్చేసరికి సౌఖ్యం, సెక్సువల్ ప్లెజర్ అన్నమాట. దాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. శుక్రుడు బాగుంటే వాళ్ళకి అది వస్తుంది. ఇంక వచ్చేసరికి సహచర్యం, సహచర్యానికి ఇచ్చేవాడు బుధుడు. ఇద్దరు మ్యూచువల్ అగ్రిమెంట్ అయ్యి మనం కలిసి ఉందాం, అది సహచర్యం. ఇంకా సంతానాన్ని ఇచ్చేవాడు గురుడు. ఇంకా సహధర్మం అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జీవితాంతం గడపాల, దానికి శనికారకుడు. చంద్రుడు పాజిటివ్గా ఉన్న వారికి ప్రేమ పుడుతుంది, ప్రేమ సఫలం అవుతుంది. కానీ చంద్రుడు వికటిస్తే ప్రేమ ఫెయిల్ అవుతుంది. కొంతమంది ఎంతో కాలం ప్రేమించి పెళ్లి జరగదు. కొంతమందికి ఏమీ లేదు, శుక్రుడి ప్రభావం వల్ల ఇద్దరు మోహంలో పడతారు, శారీరక సౌఖ్యాలు అనుభవించేస్తారు, కానీ విడిపోతారు. తర్వాత వాళ్ళు పెళ్లి దాకా రావాలంటే బుధగ్రహం, ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అన్నమాట.
అగ్రిమెంట్ చేసి వాళ్ళ బంధాన్ని నిలబెట్టేవాడు బుధుడు. తర్వాత వారి పరమార్థం సంతానం కలగాలి, ఆ సంతానం ఇచ్చేవాడు గురువు. తర్వాత వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారు, ఎంతకాలం జీవిస్తారు, ఇద్దరు కలిసి ఉంటారా ఉండరా,